ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య జరిగినటువంటి ఒక యుద్ధమే ద బ్యాటిల్ ఆఫ్ భీమా కొరేగావ్. ఇది చరిత్రను సృష్టించినటువంటి ఒక యుద్ధం, కానీ ఇప్పుడు కనుమరుగవుతున్నటువంటి ఒక చరిత్ర. 500 మంది దళితులకు మరియు 28,000 మంది సైనికులకు మధ్య జరిగినటువంటి ఒక యుద్ధమే ఈ చరిత్ర. 28,000 మంది సైనికులుగా గల పీష్వాలపై వీరోచిత పోరాటం చేసి విజయం సాధించినటువంటి 500 మంది దళిత వీరుల వీరగాథ, విజయగాథ. తమను అంటరాని వాళ్ళుగా చేసి సమాజంలో ఎన్నో చిత్రహింసలకు గురి చేసినటువంటి పీష్వాలకు వ్యతిరేకంగా ఎదురు నిలిచి పోరాడిన మహర్ వీరుల పోరాటం ఇది. అసలు ఈ యుద్ధం ఎందుకు జరిగింది? ఈ పీష్వాలకు వ్యతిరేకంగా దళితుల వీరులు ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది? 28,000 మంది సైన్యం గల పీష్వాలపై 500 మంది దళితులు పోరాడి ఎలా గెలిచారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ గైస్, మీరు చూస్తున్నది డిఆర్బి సొల్యూషన్స్ వారి డైరెక్ట్ రెవల్యూషన్ ఆఫ్ బిలీఫ్. నిజాలను నేరుగా వెలుగులోకి తీసుకురావడమే మా యొక్క ప్రయత్నం. చరిత్రను తెలియని వారు చరిత్రను నిర్మించలేరు అని అంటారు. అందుకే అస్సలు ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. మహారాష్ట్రలోని 30 కిలోమీటర్ల దూరంలో భీమా నదిని ఆనుకొని ఉన్నటువంటి ఒక గ్రామమే భీమా కొరేగావ్. ఇక్కడే చరిత్రలో నిలిచిపోయిన యుద్ధం జరిగింది. పూణే ప్రాంతాన్ని పీష్వారాజులు పరిపాలించేవాళ్ళు. వారి రాజ్యంలో ఉండేటటువంటి దళితులను, మహర్లను అంటరాని వారుగా చూసేవారు. ఈ పీష్వారాజులు మహర్లకు ఎన్నో ఆంక్షలను విధించారు. అవి ఏంటంటే, మహర్ కులంకు చెందిన వారు వారి నడుముకు చీపురు కట్టుకొని ఉండాలని ఆదేశించారు. ఎందుకంటే ఈ మహర్లు కాలి అడుగులు నేలపై పడితే ఎవరైనా అగ్రకుల వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అడుగులను తొక్కితే మైలు పడుతుందని, అందువలన నడుముకు చీపురు కట్టుకోవాలని, మీ అడుగులు మీరే తుడుచుకుంటూ వెళ్ళాలని ఆదేశించారు. అంతేకాకుండా ఈ మహర్లు తమ మెడకు ముంతలు ఏర్పాటు చేసుకోవాలని, దానితోనే అపరిశుద్ధాన్ని ఎత్తివేయాలని, అందులోనే ఉమ్ము వేసుకోవాలని, నేలపై ఊసి అగ్రకులాలు మైలు పడేలా చేయవద్దు అనేవారు. ఇంకా సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడే బయటకు రావాలని, అది కూడా మెడలో గంట వేసుకొని మరి రావాలని. ఎందుకంటే మహర్ల నీడ కూడా అగ్రకులాల మీద కానీ వారి ఇంటి మీద కూడా కానీ పడకూడదని. మహర్లు వచ్చేటప్పుడు గంట శబ్దం విని అగ్రకులాల వాళ్ళు బయటకు రాకుండా ఉండడానికి ఈ ఆంక్షలను మహర్ కులానికి చెందినటువంటి అందరూ తప్పకుండా అనుసరించాలని ఆదేశించారు. ఇంకా ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. ఆ రోజుల్లో ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా దళితులపై ఎన్నో రకాలుగా ఆంక్షలు విధించి అణచివేతకు గురిచేశారు. నీళ్లు తాగనివ్వకపోవడం, గుళ్ళోకి రానివ్వకపోవడం, చదువుకోనివ్వకపోవడం, ఇలాంటివి ఎన్నో అణచివేతలు గురిచేశారు. కానీ మహర్లు యుద్ధవీరులు. వీళ్ళను 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ తమ మరాఠా సైన్యంలో నియమించుకున్నారు. ఈయనే మహర్ రెజిమెంట్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆ తర్వాత పీష్వాల పాలన వచ్చాక వీరిని సైన్యం నుంచి తొలగించి అంటరానితనాన్ని ఆంక్షలను పెడుతూ మరెన్నో ఇబ్బందులకు గురి చేశారు. మహర్లపై జరుగుతున్న ఈ అణచివేత నుండి విముక్తి ఎలా పొందాలి అని ఆలోచించే ఆ సమయంలోనే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో తమ ఆక్రమణలను సాగిస్తూ వస్తుంది. బ్రిటిష్ వాళ్ళు తమ సైన్యంలో ఎక్కువగా భారతీయులను నియమించేవాళ్ళు. ఇంకా బ్రిటిష్ వాళ్ళు అణచివేతకు గురి అవుతున్నటువంటి మహర్లను తమ సైన్యంలో తీసుకోవడం మొదలుపెట్టారు. వారికి సైన్యంలో శిక్షణ ఇచ్చేవారు. ఇక పీష్వాలపై దాడి చేసి పీష్వా రాజ్యాన్ని బ్రిటిష్ వారు తమ హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనే విషయం మహర్ సేనాధిపతి అయిన సిన్నాకు తెలిసింది. అతను పీష్వారాజు అయినటువంటి 2వ బాజీరావు పీష్వా దగ్గరకు వెళ్ళి బ్రిటిష్ వారి తరపున పోరాటం చేయడం మహర్లకు ఇష్టం లేదని, దేశం కోసం మనందరం కలిసి పోరాడదామని అడిగారు. దానికి బదులుగా మహర్లను సైన్యంలో చేర్చుకొని తమ పైన ఉన్నటువంటి ఆంక్షలను అన్నీ ఎత్తివేసి మహర్లను సాధారణ జీవితం జీవించేలాగా చేయాలని కోరుకున్నాడు సిన్నా. కానీ 2వ బాజీరావు పీష్వా అహంకారంతో, మీరు ఎప్పటికీ ఇలాంటి జీవితమే జీవించాలని, మీ జీవితంలో ఇసుకరేణువంత మార్పు కూడా ఉండదని, మీరంతా మా కాలి కింద ధూళి లాంటి వారని, ఎప్పటికీ మీరు అంటరాని వారుగానే ఉండాలని చెప్పాడు. ఆ మాటలు విన్న సిన్నాకు రక్తం మరిగిపోయింది. మేము ఇప్పటి వరకు మీ యొక్క అన్యాయాలను, అక్రమాలను భరిస్తూ వచ్చాము. ఇప్పుడు మీరు మరణశాసనాన్ని మీరే రాసుకుంటున్నారు. మహర్ ధైర్య సాహసాలు ఎలా ఉంటాయో ఇకపై చూస్తారు. ఈ కులమత వర్ణ భేదాలు మట్టిలో కలిసే సమయం దగ్గర పడింది. మా న్యాయమైన హక్కుల కోసం మీపై పోరాటం చేయడంలో ఏమాత్రము తప్పు లేదని చెప్పి అక్కడి నుండి వచ్చేశాడు సిన్నా. మహర్ సముదాయం ఈ పీష్వాల అణచివేత ధోరణులకు విరక్తి చెందింది.
గౌరవ జీవితం జీవించాలంటే యుద్ధం చేయడమే సరైనదిగా భావించారు. ఇక ఎన్నో ఏళ్లుగా ఎన్ని రకాలుగా హింసించిన పీష్వాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి యుద్ధశంఖం పూరించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున యుద్ధం చేయడానికి నిర్ణయించుకున్నారు. కెప్టెన్ స్టంటన్ నేతృత్వంలో 834 మంది బ్రిటిష్ సైన్యం భీమా కోరెగావ్కు చేరుకున్నారు. అందులో 500 మంది ఇన్ఫ్రంట్ సైన్యం అయినటువంటి మహర్ సైనికులు కాగా మిగిలినది అశ్వదళ సైన్యం. వీరంతా 25 మైళ్ళు కాలినడక 2 రోజుల పాటు నడిచి భీమా కోరెగావ్కు చేరుకున్నారు. సైన్యం అలసిపోయింది. వారి ముందు యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి 28,000 మంది సైనికులు గల పీష్వా సైన్యం ఉంది. అందులో 20,000 మంది అశ్వదళ సైన్యం, 8,000 మంది ఇన్ఫ్రంట్ సైన్యం ఉంది. ఇంతమంది పీష్వా సైన్యాన్ని చూసిన బ్రిటిష్ కెప్టెన్ స్టంటన్ నిర్ఘంతపోయాడు. అంతమంది సైన్యంపై మనం పోరాడలేమని, సరెండర్ అయిపోదామని తమ సైన్యంతో చెప్పుకొచ్చాడు. దానికి మహర్ సైన్యం ససేమిరా ఒప్పుకోలేదు. ఖచ్చితంగా మేము యుద్ధం చేస్తాం, పోరాడతామని చెప్పి యుద్ధరంగంలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. దానికి బదులుగా మాకు రాజ్యాన్ని అప్పజెప్పాలని కోరుకున్నారు. ఇందులో తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి యుద్ధం చేస్తున్న పీష్వా సైన్యం ఒకవైపు, మరోవైపు తమ జాతిని వివక్షతకు గురి చేసి తమను ఇన్ని ఏళ్లు అణచివేసిన పీష్వాలపై కక్ష సాధింపు కోపంలో మహర్ సైన్యం మరోవైపు. పీష్వా సైన్యానికి 2వ బాజీరావు పీష్వా నేతృత్వం వహించాడు. యుద్ధం మొదలయ్యింది. మహర్ సైన్యం యుద్ధ రంగంలోకి దూకినారు. ఒక పగలు ఒక రాత్రి యుద్ధం జరిగింది. మహర్ 500 మంది సైన్యం చేతిలో పీష్వాల 28,000 మంది సైన్యం గల 2వ బాజీరావు పీష్వా ఓడిపోయాడు. ఈ 28,000 మందిని 500 మంది ఓడించారు అంటే వాళ్ళు ఎంత కసితో యుద్ధం చేసి ఉండాలి, అర్థం చేసుకోవచ్చు. ఈ పీష్వారాజు అయిన బాజీరావు 2 బ్రిటిష్ వారికి సరెండర్ అయిపోయాడు. ఇక్కడితో పీష్వారాజ్యం అంతమైపోయింది. ఈ యుద్ధాన్ని 3వ ఆంగ్ల మరాఠా యుద్ధం అని కూడా పిలుస్తారు. 1818వ సంవత్సరం జనవరి 1వ తేదీన మహర్లు విజయ పతాకాన్ని పీష్వా రాజ్యంపై ఎగరవేశారు. దళిత మహర్ల వీరోచిత పోరాటం గురించి ప్రపంచం మొత్తం మాట్లాడడం మొదలయ్యింది. ఈ యుద్ధంలో పోరాడిన 500 మంది మహర్లు వీరత్వానికి గుర్తుగా 1851వ సంవత్సరంలో భీమా కోరెగావ్లో ఒక స్ఫూర్తి చిహ్నాన్ని నిర్మించారు. దానిపై యుద్ధంలో మరణించినటువంటి 47 మంది మహర్ సైనికుల పేర్లను లిఖించడం జరిగింది. ఈ విజయ స్తంభాన్ని దర్శించడానికి మన రాజ్యాంగ ప్రదాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన భీమా కోరెగావ్కి వెళ్ళేవారు. ఆయన అక్కడ మహర్ సైనికులకు నివాళులు అర్పించేవారు. ఇది కులతత్వానికి వ్యతిరేకంగా ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటమని అంబేద్కర్ గారు అభివర్ణించేవారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.